వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. రాజకీయాలకు రామ్ రామ్ అన్నారు. పొలం పనులు చేసుకుంటున్నారని కూడా చెప్పారు. అందరూ ఆప్తులే, ఎవరితో విభేదం లేదన్నారు. పాలిటిక్స్ జోలికే రాను అన్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే 10 days కూడా కాలేదు, అప్పుడే పొలిటికల్ ట్వీట్లు చేస్తున్నారు. ఓవైపు వైసీపీ మళ్లీ పవర్లోకి రావాలంటారు. బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ శభాష్ అంటారు. ఇంకోవైపు షర్మిలను కలిసి కట్టసి కాల్ అంటారు విజయసాయిరెడ్డి. ఇంతకీ సాయన్నది వ్యవసాయమా లేక రాజకీయమా? అది ఇది కాక పొలంగట్టు మీద రాజకీయం చేస్తున్నారా? చర్చనీయాంశంగా మారిన విజయసాయిరెడ్డి తీరు, రాజకీయాలకు దూరమని చెప్పి పొలిటికల్ ట్వీట్లు, వైసీపీకి అనుకూల రాగం, బీజేపీకి ఎలివేషన్. వైసీపీ అధినేత జగన్కు ఆప్తుడాయన. 15 ఏళ్లుగా నమ్మిన బంటుగా ఆయన వెన్నంటి నడిచారు విజయసాయిరెడ్డి. ఏమైందో ఏమో తెలియదుగాని కొన్నాళ్లుగా అధిష్టానంతో గ్యాప్, సొంత ఎజెండాతో పనిచేశారన్న ప్రచారం నేపథ్యంలో ఫ్యాన్ పార్టీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదని, పాలిటిక్స్ కు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అలా ప్రెస్ మీట్ పెట్టి ట్వీట్ చేసి మరి 10 రోజులు కూడా అయిపోలేదు. అప్పుడే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు విజయసాయిరెడ్డి. వైసీపీలో నంబర్ 2గా ఉంటూ 15 ఏళ్లుగా తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయసాయిరెడ్డికి ఒక్కసారిగా రాజకీయ వైరాగ్యం కమ్ముకుంది. నా కొద్దీ రాజకీయమని ఫైన్ మార్నింగ్ అనేసుకున్నారు. అంతే స్పీడ్గా పెద్ద ట్వీట్ రాసుకొచ్చారు. డేట్ టైం చెప్పి మరీ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక నుంచి రాజకీయాల గురించి మాట్లాడితే ఒట్టు అని పెద్ద మాట చెప్పారు. కానీ వారం 10 రోజులు అయిపోలేదు, అప్పుడే స్టీరింగ్ తిప్పేశారు. మళ్లీ పొలిటికల్ ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు, విజయసాయిరెడ్డి 4 రోజుల కింద హైదరాబాద్లోని షర్మిల ఇంటికెళ్లి దాదాపు 3 గంటల పాటు భేటీ అయ్యారని టాక్. అక్కడే లంచ్ కూడా చేశారట. ఈ విషయం ఇప్పుడు అటు వైసీపీ, ఇటు కాంగ్రెస్ లో చర్చకు దారితీస్తోంది. గతంలో తాను చేసిన విమర్శలపై షర్మిలకు క్లారిటీ ఇచ్చారట విజయసాయిరెడ్డి. అయితే ఈ ఇద్దరు ఫ్యూచర్లో ఒకే ప్లాట్ఫామ్ మీద పాలిటిక్స్ చెయ్యబోతున్నారన్న గుసగుసలు మొదలయ్యాయి. షర్మిలతో భేటీ సంగతి అట్లుంటే, జగన్ లండన్ నుంచి తిరిగి వస్తున్న వేళ ఆయనకు పంపించిన లేఖలోనూ రాజకీయాల గురించే ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. వైసీపీ మళ్లీ 2029లో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. దీంతో రాజకీయాలు వద్దనుకున్న వేళ మళ్లీ ఈ పొలిటికల్ లవ్ లెటర్లేంటి అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ట్వీట్ చేసి చర్చకు దారితీశారు విజయసాయిరెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ఆకాశానికెత్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మిడిల్ క్లాస్ బడ్జెట్గా చరిత్రలో నిలిచిపోతుందని రాసుకురావడం హైలైట్. ఆయన ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ను పొగుడుతున్నారంటే బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పుడు కేంద్ర పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకున్నారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ బాగుందని అంటున్నారు. అయితే రాజకీయాలకు దూరమని చెప్పి ఓవైపు వైసీపీపై స్వీట్ వాయిస్ వినిపిస్తుండడం, బీజేపీ కోసం బ్యాండ్ బాజా మోయిస్తూ షర్మిలతో భేటీ అయి పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నారు విజయసాయిరెడ్డి. అయితే ప్రస్తుతం ఆయన యాక్టివ్గా ఉండటం చూస్తుంటే పార్టీకి, ఎంపీ పదవికి రిజైన్ వెనుక ఏదో ఒత్తిడి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. బీజేపీని పొగడటం, మళ్లీ రాజకీయ ట్వీట్లు వేయడం బట్టి చూస్తుంటే సంథింగ్ ఈజ్ దేర్ అన్న టాక్ వినిపిస్తోంది. అయితే విజయసాయిరెడ్డి నిజంగానే వ్యవసాయం కోసమే రాజకీయాలకు గుడ్ బై చెప్పారా, లేక రాజకీయ వ్యవసాయం చేస్తున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెర వెనుక మంత్రాంగం నడిపి తన వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకే ఆయన వైసీపీని వీడారని అనుకునేవాళ్లు ఉన్నారు. ఏదేమైనా రాజకీయాలను వదిలేస్తున్నానని విజయసాయిరెడ్డి ప్రకటించారు గాని తన ట్విట్టర్ అకౌంట్ను మాత్రం రాజకీయాల కోసమే వాడుకుంటున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్లో విజయసాయిరెడ్డి రాజకీయ వ్యవసాయం ఎలా ఉండబోతుందనేది చూడాలి మరి.